అందరికీ నమస్కారం. పెహల్గాం దాడులకు వ్యతిరేకంగా దీనికి రిటాలియేషన్గా ఆపరేషన్ సింధు నిర్వహించి 9 చోట్ల భారత్ సైన్యం 9 చోట్ల సక్సెస్ఫుల్గా బాంబింగ్ చేసింది. దీనివల్ల పాకిస్తాన్ ప్రజలకు కానీ పాకిస్తాన్ మిలిటరీకి కానీ ఎటువంటి హాని జరగలేదు. నిజానికి ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ చేయవలసిన పనిని టెర్రరిస్టుల ఏరివేతను మన భారత్ చేసినందుకు వాళ్ళు ఇంకా అప్రిషియేట్ చేయాలి. కానీ అలా చెయ్యరు కదా. వాళ్ళకు మద్దతుగా వాళ్ళకు సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ దేశం మీద దాడి చేసినట్లుగా భావించి వాళ్ళు రిటాలియేషన్కి దిగినారు. అందులో భాగంగా అమృత్సర్పై ఈరోజు బాంబు దాడి ప్రయత్నం చేశారు. కానీ భారత్ సైన్యం ఉన్న టెక్నాలజీతో దాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టారు. దీని ప్రభావం వల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకు లోనైంది. కానీ తన యొక్క ప్రభావం చూపించడం కోసం మేము రెడీగా ఉన్నాం అన్న సంకేతాలను చూపించడం కోసం అమృత్సర్పై దాడి చేసింది. దీని ప్రభావం వల్ల భారత్ పాకిస్తాన్లోని పలు ప్రదేశాలలో దాడి చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, రాడార్ని తన కంట్రోల్కి తెచ్చుకున్నది. దీనివల్ల నిరూపితమైంది ఏంటంటే భారత్ తను కూర్చున్న చోటు నుంచే పాకిస్తాన్ మొత్తాన్ని ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల పాకిస్తాన్లో ఎక్కడైనా సరే ఏ ఒక్క విమానం ఎగరాలన్నా భయపడాల్సిన పరిస్థితి. మన భారత టెక్నాలజీ ఎలా ఉందంటే ఇప్పుడు సైన్యం వెళ్ళి యుద్ధం చేసే అవసరం లేదు. ఒక చోట కూర్చొని ఎటువంటి సైనిక చర్య లేకుండానే పాకిస్తాన్ మొత్తాన్ని, పాకిస్తాన్ మిలిటరీని, ఎయిర్ బేస్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ మన భారత్కు ఉందని నిరూపితమైంది. ఇప్పుడు పాకిస్తాన్ అష్టదిగ్బంధనంలో ఉంది. అంటే ఎటువంటి సైనిక చర్య వాళ్ళు ఒక మూమెంట్ ఇస్తే వెంటనే మనం వాళ్ళను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కంట్రోల్ చేయగలిగే శక్తి మన భారత్కు ఉందని నిరూపితమైంది. ఇప్పుడు ఈ మధ్య మీడియాలో కొందరు ఆర్మీ ఆఫీసర్లు కూడా ఆర్మీ యొక్క సైన్యం గణనీయంగా తగ్గింది అని కమెంట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు యుద్ధం చేయవలసింది సైన్యం యొక్క సంఖ్యతో కాదు, టెక్నాలజీతో. మనం ముందు జరిగిన ఎన్నో యుద్ధాలను ఆధారంగా చేసుకొని టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో గ్రహించాలి. టిప్పు సుల్తాన్ మొదలు జులు వార్, ఆఫ్రికాలో జరిగిన జులు వార్ కూడా మనం బేస్గా తీసుకోవచ్చు. చైనా మీద నాన్జింగ్ పై జపాన్ దాడి చేసినప్పుడు టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం గ్రహించవచ్చు. సైమల్టేనియస్గా జపాన్, రష్యా, చైనా, కొరియా ఇలాంటి అమెరికా ఈ దేశాలన్నిటిపై ఒకేసారి యుద్ధం చేయగలిగినంత సత్తా ఒక జపాన్కి ఆ రోజుల్లో ఉండింది. ఇది కేవలం టెక్నాలజీ బేస్ చేసుకుని వాళ్ళు యుద్ధం చేశారు. నాన్జింగ్ వారు ఇప్పుడు కంటికి కట్టినట్లుగా ఒక సినిమా ఆల్రెడీ ఉంది, దాంతో చూడొచ్చు. చైనాను జపాన్ ఎంతగానో హెరాస్ చేసింది. ఒక్క రాత్రిలో 40,000 మంది పౌరుల్ని జపాన్ పొట్టన పెట్టుకుంది. అది కంటికి కట్టినట్లు ఒక సినిమాలో చూపించడం జరిగింది. కాబట్టి భారత్ ఈ టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్గా ఉంది. ఏ దేశాన్నైనా సరే పోరాడి గెలవగల సత్తా మన భారత్కు ఉందని ఈ యుద్ధం ద్వారా నిరూపితమైంది. జై హింద్.